దివ్యవాణి ప్రేక్షకులకు, ఆంధ్ర తెలంగాణ కథోలిక క్రైస్తవ బిడ్డలకు యేసుక్రీస్తు నామమున శుభాశీస్సులు. నా పేరు గోపు జోసెఫ్ కిరణ్ కుమార్ ఎస్జే. నేను ఈరోజు దైవ ప్రేమ, మానవ పాపము, పాప సంకీర్తనము అనే అంశముపై మీతో చర్చించడానికి ఇక్కడికి వచ్చి ఉన్నాను. ముందుగా ఒక కథ ద్వారా ఈ యొక్క ప్రసంగాన్ని ప్రారంభించుకుందాము. ఒక యువకుడు ప్రతిరోజు దేవాలయానికి వెళుతూ ఉండేవాడు, గుడికి వస్తూ ఉండేవాడు. ఆ గుడిలో ఒక ప్రత్యేకత ఉంది. ఏమిటి అంటే సిలువ అనేది ఒకటి ప్రత్యేకత ఉంది. అక్కడ పీఠము మీద ఉన్న సిలువ, ఆ సిలువ మీద వేలాడుతున్న క్రీస్తు ప్రభు తను శిరసు వంచి కళ్ళు మూసుకొని మరణించకుండా శిరసు లేపి, తల పైకి లేపి, కళ్ళు తెరిచి అక్కడ ఉన్న ప్రజలను చూస్తున్నట్లుగా ఉంది. క్రీస్తు ప్రభు యొక్క స్వరూపము, శిలువ మీద వేలాడుతున్న క్రీస్తు ప్రభు అక్కడ ప్రజలను చూస్తున్నట్లుగా ఉన్నది. మరి ఆ శిలువ యొక్క ప్రత్యేకత అది. దాన్ని చూడడానికి అనేక మంది కూడా ఆ గుడికి వస్తూ ఉండేవాళ్ళు. అలా ఈ యువకుడు కూడా ప్రతిరోజు గుడికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. కానీ ఆ శిలువ వంక చూడడానికి భయం, యేసు ప్రభు యొక్క కళ్ళలోకి చూడడానికి భయం. ఎందుకంటే తను చేసిన పాపములు క్రీస్తు ప్రభు యొక్క కళ్ళలో కనిపించి ఏ విధంగా తనను శిక్షిస్తాడు అని భయం. అందుకే క్రీస్తు ప్రభుని చూడలేక తల వంచుకొని ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోయేవాడు. అలా వెళుతూ ఉన్న సమయంలో ఒకరోజు నిశ్చయించుకున్నాడు, నేను ఈరోజు ఖచ్చితంగా వెళ్ళి క్రీస్తు ప్రభు ముఖాన్ని చూడాలి, క్రీస్తు ప్రభు యొక్క కళ్ళలో కళ్ళు పెట్టి నేను చూడాలి అని ఆ యువకుడు అనుకొని తెల్లవారుగానే లేచి సిద్ధపడి ఆ గుడికి వెళుతూ ఉన్నాడు. అప్పుడు ఆ గుడిలో ఎవరు కూడా లేరు, తను మాత్రమే ఉన్నాడు. వెళ్ళి మోకరించి శిలువపై చూస్తూ, ఆ శిలువపై ఉన్న క్రీస్తు ప్రభు యొక్క కళ్ళలకు చూస్తూ ఈ విధంగా అంటున్నాడు, ప్రభు, నేను పాపము చేశాను, అనేక విధాలుగా పాపాలు చేసి ఉన్నాను. నేను మీ కుమారుడును అనిపించుటకు అర్హులను కాదు. నాకు భయంగా ఉంది, మీ కళ్ళలోకి చూడడానికి భయంగా ఉంది, మీరు ఏమి చెప్తారా అని నాకు భయంగా ఉంది అని ఆ యువకుడు ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆ కళ్ళలోకి చూస్తున్నప్పుడు క్రీస్తు ప్రభు యొక్క కళ్ళలో కోపం కనిపిస్తుందా అని చూశాడు. కానీ క్రీస్తు ప్రభు యొక్క కళ్ళలో కోపము లేదు. దయ, జాలి, ప్రేమతో క్రీస్తు ప్రభు ఆ యువకుడి వంక చూస్తూ ఉన్నాడు. ఆ యువకుడు పదే పదే అదే విధంగా ఆ శిలువపై ఉన్న క్రీస్తు ప్రభు యొక్క కళ్ళలోకి పెట్టి చూస్తూ ఉన్నాడు. అదే మాటలు అతనికి వినిపిస్తూ ఉన్నాయి, నీవెవరో నాకు తెలుసు, నీ జీవితమంతా కూడా నాకు తెలుసు, నీ అంతరంగంలో ఉన్న పాపములు కూడా నాకు తెలుసు. అయినను నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీవు నా ప్రియమైన కుమారుడవు అని క్రీస్తు ప్రభు తనతో మాట్లాడినట్టుగా అతను గ్రహిస్తూ ఉన్నాడు. అలా కొద్ది సమయమంతా కూడా, ఉదయం అంతా కూడా అక్కడే వెచ్చించి క్రీస్తు ప్రభు యొక్క కళ్ళలోకి చూసి ఆ ప్రేమను పొంది తిరిగి ఇంటికి సంతోషంగా వెళుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, మరి అదే అంశాన్ని ఈరోజు మనము ధ్యానించుకోబోతూ ఉన్నాము. పాపము, మానవ బలహీనతల వలన మనము పాపము చేస్తూ ఉన్నాము. కానీ దేవుడు నిరంతరము మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆ పాపముతో మనల్ని వదిలివేయకుండా మన నిరంతరం కూడా తన హక్కున చేర్చుకొని, నీవు నా ప్రియమైన కుమారుడవు, నీవు నా ప్రియమైన కుమార్తె అని ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆ అంశాన్ని ఈరోజు మనము ధ్యానించుకోబోతున్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ అనుభవాలనే
పునీత ఇన్యాసు వారు కూడా తన జీవితంలో అనుభవించి ఉన్నారు. మరి పునీత ఇన్యాసు వారి గురించి కొద్దిసేపు ధ్యానించుకుందాము. పునీత ఇన్యాసు వారు చిన్నతనం నుంచే ఇహలోక వాంఛలకు బానిసై జీవించారు. ఇహలోక వాంఛలకి బానిసై జీవిస్తూ తను ఒక మంచి సైనికుడిగా ఉండాలని, మంచి పేరు తెచ్చుకోవాలని, మరి ముఖ్యంగా అందరికంట మంచిగా కనిపించాలని బాగా కృషి చేసేవాడు. అదే కాకుండా శారీరక వాంఛలకు లోనయ్యేవాడు. యువకుడుగా యువతులను చూసినప్పుడు ఆకర్షింపబడుతూ ఉండేవాడు. అలా ఒక యువతిని కూడా బాగా ఇష్టపడ్డాడు. తన మెప్పు పొందడానికై అనేక విధాలుగా ప్రయత్నం చేశాడు. మరి ఆ యువతి ఎవరో కాదు, ఆ రాజ్యపు యువరాణి. ఆమె మెప్పు పొందడానికై ఒక మంచి సైనికుడిగా ఆ రాణి కళ్ళలో పడడానికి పునీత ఇన్యాసు వారు అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. తన బాల్య జీవితం అంతా కూడా దీనికోసమే వెచ్చిస్తూ ఉన్నారు. ఆమె కోసమే తన జీవితం అన్నట్లుగా జీవించారు. మానవుడు ఒకటి తలిస్తే దైవం మరొకటి తలుస్తుంది అన్నట్లుగా పునీత ఇన్యాసు వారు తన 30వ ఏట అనగా 1521వ సంవత్సరంలో పాంపలోనాలో ఫ్రెంచ్ వారితో యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు ఒక ఫిరంగు గుండు వచ్చి తన మోకాళ్ళని నాశనం చేసింది. మోకాలుపై పడింది ఫిరంగి గుండు. అప్పుడు పునీత ఇన్యాసు వారు మంచము పట్టారు. ఆ కాలును సరిచేయడానికి 3 సార్లు మోకాలుపై ఆపరేషన్ చేశారు. ఆ రోజుల్లో మనకి ఇప్పుడున్నట్లుగా అనస్థీషియా మత్తు మందు ఏమీ లేదు. రంపంతో కోసి ఆపరేషన్ చేసేవాళ్ళు. ఆ బాధను భరించడం చాలా కష్టం. అయినా కూడా పునీత ఇన్యాసు వారు నా కాలు బాగా లేకుంటే నేను రాణి కళ్ళలో పడను, అందరూ నన్ను తక్కువగా చూస్తారు, నా కాలు బాగుండాలి, నేను నడిచినప్పుడు బాగుండాలి అని 3 సార్లు కూడా తను ఈ ఆపరేషన్ చేయించుకున్నారు. ఆ బాధను భరించారు. ఇహలోక వాంఛలకు అందరి కళ్ళలో మంచిగా కనిపించడానికి తను ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అలా మంచము పట్టి ఉన్న సమయంలో తన సమయాన్ని వృధా చేయడానికి, ఆ కాలం గడపడానికి తన వదిలిని అడుగుతున్నారు. ఏదైనా పుస్తకాలు ఉంటే యుద్ధం గురించి కానీ, సైనికుల గురించి కానీ, వీరుల గురించి కానీ పుస్తకాలు ఉంటే ఇవ్వండి చదవడానికి అని వారి వదినను అడిగారు. మరి ఆ ఇంట్లో 2 పుస్తకాలు మాత్రమే ఉన్నవి. ఒకటి క్రీస్తు చరిత్ర, రెండవది పునీతుల చరిత్ర. అవి ఆ 2 పుస్తకాలను వారి వదిలి గారు వచ్చి అతనికి ఇచ్చారు. అవి చదవటం పునీత ఇన్యాసు వారికి ఇష్టం లేదు. గతి లేక, ఏమి చేయలేక, కాలం గడపడానికి తోచక, ఏమి చేయాలో తెలియక అప్పుడు ఆ పుస్తకాలు తీసి చదువుతూ ఉన్నాడు. పునీతుల చరిత్రను చదువుతూ ఉన్నాడు. క్రీస్తు ప్రభు యొక్క చరిత్రను చదువుతూ ఉన్నాడు. తన మధ్యలో మార్పు కనిపిస్తూ ఉంది. పునీత ఫ్రాన్సిస్ వారు ఇలా చేశారు, పునీత డామినిక్ వారు ఇలా చేశారు, పునీత అగస్టిన్ వారు ఇలా చేశారు, నేనెందుకు చేయకూడదు అని తనలో మార్పులు మనము చూస్తూ ఉన్నాం. మరి ఇప్పటి వరకు కూడా నేను ఈ లోక రాజ్యపు సైనికుడిగా జీవించాలి అని ప్రయత్నం చేస్తూ ఉన్నాను. కానీ ఇప్పటి నుంచి క్రీస్తు ప్రభుకి రాజుగా, క్రీస్తు ప్రభు యొక్క సైనికుడిగా నేను జీవించాలి అని తలస్తూ ఉన్నాడు. అప్పుడు తన పాత జీవితం గురించి ధ్యానిస్తున్న సమయంలో తను చేసిన పాపములన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉన్నారు. పునీత ఇన్యాసు వారు తన పూర్వ జీవిత పాపాలన్నీ కూడా వాటిని గురించి తలంచినప్పుడు దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆ సమయంలో అతనికి పునీతుల్లాగా అనుకరించాలన్న కోరిక పుట్టింది. దైవానుగ్రహముతో తాను పునీతుల్లాగా జీవించాలని నిశ్చయించుకున్నాడు. ఆరోగ్యం చేకూరగానే యెరూషలేముకు వెళ్ళాలని, దైవ ప్రేమ ఊదా రంగు గల వస్త్రము ధరించి భక్తుని వలె తను వెళ్ళాలని, ఉపవాసము తపస్సులు చేయాలని కోరాడు. మరి అతని ప్రధాన కోరిక అదే, క్రీస్తు ప్రభువుకి సైనికుడిగా ఉండాలని. ఈ పవిత్ర వాంఛల వల్ల పూర్వ జీవితాన్ని గురించి అతని ఆలోచనలన్నీ కూడా మటిమాయమైపోయాయి. అప్పుడు పునీత ఇన్యాసు వారికి
ఒక దర్శనం కలిగింది అని తన ఆటోబయోగ్రఫీలో రాస్తూ ఉన్నారు. ఒక రాత్రి అతడు మేల్కొని ఉండగా బాలయేసుని ఎత్తుకొని ఉన్న మరియ మాత యొక్క ఆకారం అతనికి కనిపించింది. అతని పాప జీవితానికి స్వస్తి చెప్పడానికి ఈ దర్శనం ఒక నిదర్శనంగా మిగిలింది. ఈ దర్శనం వల్ల అతనికి చాలా కాలం పాటు గొప్ప ఆనందానుభూతి కలిగింది అని తన ఆటోబయోగ్రఫీలో రాస్తూ ఉన్నారు. తన పూర్వ జీవితం మీద, విశేషంగా శారీరక సంబంధమైన కార్యాల మీద రోత పుట్టింది. హృదయంలో నుండి పూర్వపు పాపానుభూతులన్నీ తొలగిపోయినట్లు కూడా అతనికి అనిపించింది. ఆ సమయం నుండి తాను మరణించే వరకు అతడు మరలా శారీరక వాంఛలకు లొంగలేదు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి దానినే తను ఆధ్యాత్మిక తపోభ్యాసంలో రాస్తూ ఉన్నారు. పునీత ఇగ్నాస్ వారు తపోభ్యాసంలో మొదటి వారములో దేవుని ప్రేమకు, మన పాప మన్నింపుకు ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తూ ఉన్నారు. మనము ఎంత ఎక్కువగా దేవుని ప్రేమను అనుభవిస్తామో అంత ఎక్కువగా మన పాపముల కొరకు మనము ప్రాయశ్చిత్తపడతాము అని పునీత ఇగ్నాస్ వారు రాస్తూ ఉన్నారు. మన తండ్రి దేవుని ప్రేమ ముందు మన పాపములకు మనము సిగ్గుపడుతూ ఉంటాం. అదే పునీత ఇగ్నాస్ వారి జీవితంలో కూడా జరిగింది. తన పాపముల కోసము తను సిగ్గుపడి ఆ పాపపు జీవితాన్ని వదిలేసి క్రీస్తు ప్రభు యొక్క సేవకుడిగా, సైనికుడిగా జీవించాలని నిశ్చయించుకున్నాడు. అదే మనల్ని కూడా అనుభవించమని ప్రతి ఒక్కరిని కూడా కోరుచున్నారు ఈ తపోభ్యాసముల ద్వారా. ఇక్కడ పునీత ఇగ్నాస్ వారు పాపము గురించి వేదాంతపు పరముగా వివరించలేదు. కానీ పరిశుద్ధ గ్రంథ ప్రకారము 3 గొప్ప పాపాల గురించి ధ్యానించుకోమని ఈ వారంలో, మొదటి వారంలో ధ్యానించుకోవాలని కోరుచున్నారు. మరి ఏమిటి ఆ 3 గొప్ప పాపాలు అని ఒక్కసారి ధ్యానించుకుంటే, మొదటిది దేవదూతలు చేసిన పాపము. దేవదూతలు వారు సర్వేశ్వరుని యొక్క సన్నిధిలో ఉండవలసిన వారు లూసిఫరుతో కలిసి దేవునికి వ్యతిరేకముగా వారు జీవించి దేవుని ఆజ్ఞను పాటించకుండా దేవునిపై తిరుగుబాటు చేశారు. కాబట్టి దేవుని సన్నిధి నుంచి వాళ్ళు వెలివేయబడ్డారు, సైతాను శోధనలుగా వాళ్ళు ఉంటూ ఉన్నారు. అదే మొదటి పాపము, దేవదూతలు చేసిన పాపము. మరి రెండవది ఆది మానవులు చేసిన పాపము, ఆదాము అవ్వ చేసిన పాపము. దేవుడు ఏదోను తోటను సృష్టించి అందులో అన్ని రకాల ఫలములను, అన్ని రకాల జంతువులను ఆ మానవునికి సహాయపడడానికి ఇచ్చున్నారు. ఒక చెట్టు ఫలం మాత్రమే తినొద్దు అన్నాడు. మరి ఆది మానవులు ఆదాము అవ్వ దేవుని ఆజ్ఞను పాటించకుండా సైతానుకు లోబడి, సైతాను మాట విని ఆ పండు తిని ఆ తోట నుంచి వెలివేయబడ్డారు. అది రెండవ పాపముగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ఇక మూడవ అంశం వచ్చేసి, ఒక మహాపాపి, క్రూరమైన పాపి హృదయ పరివర్తన చెందకుండా, తోటి వారికి సహాయం చేయకుండా నరకానికి వెళ్ళిన వ్యక్తి గురించి ధ్యానించండి అని పునీత ఇగ్నాస్ వారు అంటున్నారు. ఇతరులకు సహాయం చేయకుండా, హృదయ పరివర్తన చెందకుండా నరకానికి వెళ్ళిన వ్యక్తి గురించి ధ్యానించుకోండి. మరి మనం కూడా హృదయ పరివర్తన చెందకుండా నరకానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామా లేదా అని ధ్యానించుకోండి అని పునీత ఇగ్నాస్ వారు ఈ 3 పాపాల గురించి మనకు తెలియజేస్తూ ఉన్నారు. మరి ప్రార్థన క్రమం ఏ విధంగా ఉంటుందంటే, ఈ ధ్యానాన్ని 3 ఆత్మశక్తులతో చేసుకోవాలి అంటున్నారు. అవి జ్ఞాపక శక్తి, బుద్ధి శక్తి, చిత్తశక్తి అనేవి. కానీ ఈ 3 శక్తులు ప్రార్థన చేసుకోవడానికి మనకి ఎలా సహాయపడతాయి? మొదటిది జ్ఞాపక శక్తితో ధ్యానాంశాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఉన్నాము.
దాన్ని మన మనసునందు నిలుపుకుంటూ ఉన్నాము. మామూలుగా హృదయకాల ధ్యానానికి కావలసిన అంశాన్ని ముందు రోజు సాయంత్రమే సిద్ధపరచుకుంటూ ఉన్నాం. మరి ముందు రోజు సాయంత్రం సిద్ధపరచుకొని ఆ అంశాన్ని ఉదయాన్నే ధ్యానానికి ముందు జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉన్నాము. కాబట్టి జ్ఞాపక శక్తి చాలా అవసరం. రెండవది, బుద్ధి శక్తితో ధ్యానాంశాన్ని అర్థం చేసుకోవాలి అంటున్నారు. అంటే ఏ అంశమైతే మనం ఎన్నుకున్నామో దాన్ని మనము బుద్ధితో అర్థం చేసుకోవాలి. ఎందుకు అని మనం అడిగినప్పుడు దాని యొక్క అర్థం మనకి తెలుస్తూ ఉంది. ఈ శక్తితో మనం ఎన్నుకున్న పరిశుద్ధ గ్రంథ భాగాన్ని లేదా వేద సత్యాన్ని లోతుగా పరిశీలిస్తూ ఉంటాము. ఈ అంశం ఇప్పుడు మన రక్షణకు ఎలా తోడ్పడుతూ ఉంది అని ఆ యొక్క ప్రాంతంలో మనకి తెలుస్తూ ఉంది. కాబట్టి ఈ శక్తి, బుద్ధి శక్తి కూడా మనకి అవసరం. ఇక అతి ముఖ్యమైనది మూడవది, చిత్త శక్తితో ధ్యానాంశాన్ని ప్రార్థన చేసుకోండి అని పునీత ఇగ్నాసి వారు అంటున్నారు. భగవంతుణ్ణి ప్రేమిస్తాము. మనము ఈ యొక్క మూడో అంశం ద్వారా, చిత్త శక్తి ద్వారా దేవుణ్ణి ప్రేమించడం మనం చేస్తూ ఉన్నాం. మన చిత్తం లేక హృదయము ప్రేమకు నిలయం అవుతూ ఉంది. ఆ ప్రేమ శక్తితోనే మనం భగవంతునికి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. ప్రార్థన అంటే భగవంతుని గురించి తెలుసుకోవడం మాత్రమే కాదు, కానీ అతన్ని ప్రేమించడం గొప్ప ప్రార్థన. కాబట్టి పునీత ఇగ్నాసి వారు ఈ మూడవ శక్తికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తూ ఉన్నారు. అంటే దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకోవాలి అని ఈ యొక్క మూడవ అంశం గురించి, మూడవ శక్తి గురించి పునీత ఇగ్నాసి వారు తన తపోభ్యాసంలో వివరిస్తూ ఉన్నారు. ఇక దేవుని ప్రేమ గురించి కొన్ని పరిశుద్ధ గ్రంథ పట్టణాలు మనం చూసుకుందాం. ఇప్పుడు మొదటిగా చూసినట్లయితే యోషేయ ప్రవక్త 10వ అధ్యాయము 4వ వచనము ఈ విధంగా తెలియజేస్తూ ఉంది. గాఢమైన ప్రేమానురాగములతో నేను వారిని నా చెంతకు రాబట్టుకొంటిని, వారిని పైకెత్తి నా బుగ్గల కానించుకొంటిని, క్రిందికి వంగి వారిని అన్నము తినిపించుకుని అని యావే దేవుడు పలుకుతూ ఉన్నాడు. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, దేవుడు తన యొక్క తండ్రి లాగే మన ప్రేమను, మన గురించి అర్థం చేసుకొని మనకు కావాల్సిన ప్రేమను ప్రసాదిస్తూ ఉన్నాడు. చిన్న పిల్లలను ఎత్తుకున్నట్టుగా, తండ్రులు ఎత్తుకున్నట్టుగా, అదేవిధంగా దేవుడు మనల్ని ఎత్తుకొని తన బుగ్గలకు ఆనించుకొని కిందకు వంగి ఆహారాన్ని తినిపిస్తూ ఉన్నాడు. తండ్రి ప్రేమ వలె దేవుని ప్రేమ ఉంటూ ఉందని యెషయా ప్రవక్త ద్వారా 10వ అధ్యాయం 4వ వచనం చూస్తున్నాం. అదేవిధంగా యోహాను శుభవార్తలు చూసినట్లయితే యోహాను శుభవార్త 10వ అధ్యాయం 10వ వచనంలో నేను జీవము ఇచ్చుటకును దానిని సమృద్ధిగా ఇచ్చుటకును వచ్చి ఉన్నాను అని ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. కేవలము మానవుడు సృష్టింపబడడం మాత్రమే కాదు, ఆ మానవుడు సంపూర్ణమైన జీవితాన్ని అనుభవించడానికి క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మనకి ఆ నూతన జీవాన్ని ప్రసాదిస్తూ ఉన్నారు అని యోహాను సువార్తలో మనకి తెలియజేస్తూ ఉన్నారు. యెషయా ప్రవక్త ద్వారా కూడా మళ్ళా తెలియజేస్తున్నారు. యెషయా ప్రవక్త 43వ అధ్యాయం 4వ వచనం ఈ విధంగా తెలియజేస్తుంది. నేను నీ కొరకు ప్రతిగా నరులను త్యజించును, నీ ప్రాణములకు బదులుగా జాతులను త్యాగము చేయుదును, నీవు నాకు అమూల్యమైన వాడవు, నేను నిన్ను ప్రేమింతును, నిన్ను సన్మానింతును అని యావే దేవుడు పలుకుతూ ఉన్నాడు. చూడండి ప్రియ దైవ బిడ్డలారా, మనము ప్రభు యొక్క కను సన్నిధుల్లో అమూల్యమైన వారము, ప్రత్యేకంగా సృష్టింపబడ్డాము. కాబట్టి ప్రత్యేకంగా మనము దేవుని సన్నిధిలో, దేవుని యొక్క కనుసన్నులలో మనము అమూల్యమైన వారము. కాబట్టి దేవుడు మనల్ని నిరంతరముగా, అమితముగా ప్రేమిస్తూనే ఉన్నాడు. తన ప్రేమను ఎప్పుడు కూడా మనపై ప్రసాదిస్తూనే ఉన్నారు మన దేవుడు, యావే దేవుడు. అదేవిధంగా యోషేయ ప్రవక్త 49వ అధ్యాయం 15-16 వాక్యాలు కూడా ఈ విధంగా తెలియజేస్తున్నాయి. స్త్రీ తన గర్భమున పుట్టిన పసికందును మరచునా, తన ప్రేమను పుట్టిన బిడ్డ మీద జాలి చూపకుండునా, ఆమె తన శిశువును మరచినను నేను మాత్రము నిన్ను మరువను, నేను నీ పేరు నా అరచేతిలో చెక్కుకొంటిని, నీ ప్రాకారములు నిత్యము నా కన్నుల ఎదుట నిలిచి ఉన్నవి అని యావే దేవుడు వాగ్దానిస్తున్నాడు. నీ పేరును నా అరచేతిలో రాసుకొని ఉన్నాను,
ఎంత ప్రేమ చూడండి ప్రియ సహోదరి సహోదరులారా. మనము జన్మించక మునిపే మన రోజులు ప్రభువుకి తెలుసు అని కీర్తనకారుడు కూడా తెలియజేస్తున్నారు. కాబట్టి దేవుడు నిరంతరం కూడా మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. అదేవిధంగా విలాప గీతంలో కూడా చూస్తున్నాం. 3వ అధ్యాయం 22-23 వాక్యాలు ఈ విధంగా తెలియజేస్తున్నాయి. ప్రభు ప్రేమ గతింపలేదు, ఆయన కరుణ సమసిపోలేదు, ప్రతి హృదయము ఆయన ఆ వాక్యములను కొత్తగా దయచేయును, ఆయన నమ్మదగినతనము అంత గొప్పది అని విలాప గీతంలో మనం చూస్తూ ఉన్నాం ప్రియ సహోదరి సహోదరులారా. మరి అదేవిధంగా పాపము గురించి కూడా పరిశుద్ధ గ్రంథం ఈ విధంగా తెలియజేస్తూ ఉంది. హోషేయ 10వ అధ్యాయము 8వ వచనం ఈ విధంగా తెలియజేస్తుంది. ఇశ్రాయేలు, నేను నిన్నెట్లు విసర్జించును, నిన్నెట్లు పరిత్యజించును, నేను నిన్ను ఆత్మాను వలె నాశనము చేయగలనా, సెబోయినకు చేసినట్లు చేయగలనా, నా హృదయము అందుకు అంగీకరించుటలేదు, నా ఎడల జాలి కంపించుచున్నది అని ప్రభు వాగ్దానం ఇస్తున్నాడు. తను మనపై జాలితో దయతో నిరంతరము చూస్తూనే ఉన్నాడు. మనల్ని నాశనము చేయడు ప్రభు. అదేవిధంగా పేతురు గారు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయం 24వ వచనంలో కూడా ఈ విధంగా తెలియజేస్తున్నారు. మనము పాపములకు మరణించి నీతికి జీవించినట్లుగా ఆయన మన పాపములను తనపై ఉంచుకొని సిలువ మానుపై మోసెను, సిలువ మానుని మోసెను. ఆయన పొందిన గాయములచే మీరు స్వస్థత నొందుతుంది అని పునీత పేతురు ద్వారా మనకి తన వాక్యాన్ని తెలియజేస్తున్నారు ప్రియ దైవ బిడ్డలారా. అదేవిధంగా యోహాను గారు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 7వ వచనం ఈ విధంగా తెలియజేస్తుంది. కానీ ఆయన వెలుగునందునట్లే మనమును వెలుగులోనే జీవించినచో మనము అన్యోన్యమగు సహవాసము కలవారము అగుదుము. ఆయన పుత్రుడు యేసు రక్తము మనను పాపములన్నిటి నుండి శుద్ధి చేయును అని పునీత యోహాను ద్వారా దేవుడు మనకి వాగ్దానాన్ని ప్రసాదిస్తూ ఉన్నారు. అదేవిధంగా అతి ముఖ్యంగా హెబ్రీయులకు రాయబడిన లేఖలో 9వ అధ్యాయము 12వ వచనము 14వ వచనము ఈ విధంగా తెలియజేస్తుంది. క్రీస్తు ఈ గుడారమున ప్రవేశించి అతి పవిత్రమును శాశ్వతముగా చేరినప్పుడు బలిని అర్పించుటకు గాను మేకల యొక్కయు దూడల యొక్కయు రక్తము తీసుకుని పోలేదు, తన రక్తముని తీసుకుని పోయి మనకు శాశ్వత రక్షణ సంపాదించను అని 12వ వాక్యం సెలవిస్తూ ఉంది. అలాగే 14వ వాక్యం ఈ విధంగా తెలియజేస్తుంది. అట్లనేచో ఇక నిత్యుడగు ఆత్మ ద్వారా తనను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు రక్తము నిర్జీవ క్రియలను విడచి సజీవ దేవుని సేవించుటకు మన అంతఃకరములను ఇంకను ఎంతగానో శుద్ధి చేయును కదా అని పరిశుద్ధ గ్రంథం ద్వారా ప్రభు మనకి తెలియజేస్తున్నారు ప్రియ సహోదరి సహోదరులారా. అదేవిధంగా హెబ్రీయులకు రాయబడిన లేఖ 9వ అధ్యాయం 22వ వాక్యము ఈ విధంగా తెలియజేస్తుంది. రక్తము చిందకయే పాప క్షమాపణ లభించదు. మరి క్రీస్తు ప్రభు సిలువను మోసి తన రక్తమును చిందించి మన పాపములను మన్నిస్తూ ఉన్నారు, మనల్ని శుద్ధి చేస్తూ ఉన్నారు. అంత గొప్ప ప్రేమ మన దేవుని ప్రేమ ప్రియ సహోదరి సహోదరులారా. మరి దానిని పునీత ఇగ్నాస్ వారు అనుభవించారు. కాబట్టి మొదటి వారం అంతా కూడా పాపము గురించి దేవుని ప్రేమ గురించి ధ్యానించండి అంటున్నారు. మనం ఎంత ఎక్కువగా దేవుని ప్రేమను నిరంతరం కూడా మనల్ని కాచి కాపాడే దేవుణ్ణి మనం ఎంత ఎక్కువగా అర్థం చేసుకుంటున్నామో, తన ప్రేమను ఎంత ఎక్కువగా అర్థం చేసుకుంటున్నామో, ఎంత ఎక్కువగా మన జీవితంలో అనుభవిస్తూ ఉన్నామో అంత ఎక్కువగా మనము పాపము విడిచిపెట్టడానికి శక్తి లభిస్తూ ఉంటుంది. దేవుని ప్రేమ అనంతమైనది. దేవుని ప్రేమ మన జీవితానికి మార్గదర్శకంగా ఉన్నది. దేవుని సన్నిధికి చేరడానికి దేవుని ప్రేమను అనుభవిస్తే చాలు, ఇహలోక వాంఛలన్నీ కూడా మధుమాయమైపోతూ ఉంటాయి. అందుకే తపోభ్యాసము చేసే వ్యక్తి స్వయంగానే పొత్తు పాప సంగీతము చేసుకోవడం వలన చాలా లాభాలు కలుగుతున్నాయి. అంటే తను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏమేమి పాపాలు చేశారు, సంవత్సరాలుగా తలంచుకుంటూ ధ్యానించుకుంటూ నేను ఏమేమి పాపాలు చేశానని ఒకసారి సంపూర్ణంగా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమేమి పాపాలు చేశారో అన్నిటిని కూడా ఒకసారి మరలా సంపూర్ణ పొత్తు పాప సంకీర్తనం చేయాలి అని పునీత ఇగ్నాస్ వారు కోరుతున్నారు. పాప సంకీర్తనం చేస్తే చాలా పుణ్యము
ఫలితము లభిస్తూ ఉంది. ఎందుకంటే ఆ వ్యక్తి తన జీవితంలో సకల పాపముల కొరకు, దుష్ట కార్యాలు కొరకు అమితముగా పశ్చాత్తాపడతారు. కనుక ఈ యొక్క వడకంలో ఉన్నప్పుడు, ఈ యొక్క ధ్యానంలో పాపము గురించి ధ్యానిస్తూ ఉన్నప్పుడు, మొదటి వారంలో పాపముల గురించి ధ్యానించినప్పుడు మనము ప్రత్యేక విధంగా ప్రాయశ్చిత్తముతో ప్రార్థిస్తూ ఉంటాం. మనం చేసిన పాపములను ప్రాయశ్చిత్తముతో ప్రార్థన చేస్తూ ఉంటాం. కనుక తపోభ్యాసాలు చేసేటప్పుడు అందరూ కూడా తమ పాపాలను ఎక్కువగా తెలుసుకొని వాటి కొరకు ఎక్కువగా పశ్చాత్తాపడతారు. కనుక ఆ సమయంలో వారు వేరే కాలంలో కంటే ఎక్కువ ఫలితాన్ని పొందుతారు అని పునీత ఇగ్నాస్ వారు మనకి తెలియజేస్తూ ఉన్నారు. మరి దేవుని అనంతమైన ప్రేమ, క్షమ, మోక్షము ఇవన్నీ గురించి కూడా మనము ఆ మొదటి వారంలో ఎక్కువగా అనుభవిస్తూ ఉంటాం. కాబట్టి ఈ వారంలో మనము కోరదగినది దేవుని యొక్క దయ, దేవుడు మనకు చేసిన దానికి కృతజ్ఞతా భావము కలిగి ఉండడం, మరియు మనకు లభించిన ప్రేమను తిరిగి పొందాలనే కోరికను ఈ యొక్క వారంలో మనం ప్రార్థించాలి, దేవుని అడగాలి అని పునీత ఇగ్నాస్ వారు మనకి తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి పునీత ఇగ్నాస్ వారు ఈ 3 ధ్యానాలను ప్రత్యేక విధంగా ధ్యానిస్తున్నప్పుడు, యేసు శిలువపై చనిపోతున్నప్పుడు మనం ఆయన సన్నిధిలో ఉండి ఆయనను చూస్తూ, శిలువపై వేలాడుతున్న క్రీస్తు ప్రభుని చూస్తూ ప్రార్థన చేయండి. అప్పుడు మన పాపములకు ప్రాయశ్చిత్తం కలుగుతూ ఉంది, హృదయ పరివర్తన చెందుతూ ఉంటాం. శిలువపై వేలాడుతున్న క్రీస్తు ప్రభు చూసి ఆయన రక్తంలో మనము శుద్ధులం అవుతున్నాం. కాబట్టి ఆ శిలువపై ఉన్న క్రీస్తుని చూస్తూ ప్రార్థించండి అని పునీత ఇగ్నాస్ వారు తెలియజేస్తున్నారు. దేవుని యొక్క అనంత ప్రేమ ఆ శిలువపై కనిపిస్తూ ఉంది. దేవుని యొక్క అమితమైన ఆ క్షమాగుణము ఆ శిలువపై కనిపిస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మనము ఆ శిలువను చూస్తూ ప్రార్థించండి అని కోరుచున్నారు. ఇక చివరిగా దేవునికి ప్రీతికరమగు జీవితాన్ని జీవించండి, దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించండి అని పునీత ఇగ్నాస్ వారు కోరుతున్నారు. అదే పునీత ఇగ్నాస్ వారు పునీత ఫ్రాన్సిస్ గారికి మరీ అడిగిన ప్రశ్న. లూకా శుభవార్త 9వ అధ్యాయము 25వ వచనము, ఒకడు లోకమంతటిని సంపాదించి తన ఆత్మను నాశనము చేసుకున్న ప్రయోజనమేమి అని పునీత ఇగ్నాస్ వారు ఫ్రాన్సిస్ వారిని నిరంతరం కూడా మరలా అడిగి తన మార్పుకు, ఫ్రాన్సిస్ వారి మార్పుకు ఇగ్నాస్ వారు కృషి చేశారు. అదేవిధంగా రోమిలకు రాసిన లేఖ, పునీత పౌలు గారు రోమిలకు రాసిన లేఖ 12వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం ఈ విధంగా తెలియజేస్తుంది. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి ప్రీతికరమును అయిన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనని దేవుని కనికరమును బట్టి మిమ్ము బ్రతిమాలుచున్నాను. మీరు ఈ లోకపు ప్రమాణములను అనుసరింపకుడు, మీలో మానసికమైన మార్పు ద్వారా నూతనత్వమును కలుగచేయనుండు. అప్పుడే మీరు దేవుడి సంకల్పమును, అనగా ఉత్తమమైనయు ఆయనకు సమ్మతమైనదియు సంపూర్ణమైనదియు అగు దానిని తెలుసుకోగలుగుతారు. మీరు గొప్పగా భావించుకొనకుడు, మీలో ప్రతి వ్యక్తి దేవుడు తన కొసగిన విశ్వాసం బట్టి తన్ను ఎంచుకోవలేను అని పునీత పౌలు గారు తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ వారము మనం ధ్యానించుకున్నప్పుడు 3 ముఖ్యమైన ప్రశ్నలు ప్రత్యేకంగా అడగాలి. నేను క్రీస్తు కోసము ఏమి చేశాను? నేను క్రీస్తు కోసము ఏమి చేస్తున్నాను? నేను క్రీస్తు ప్రభు కోసము ఏమి చేయాలి అని ఈ 3 ప్రశ్నలు మనం అడగాలి. కాబట్టి దేవుని పట్ల మనకున్న అనంతమైన ప్రేమ, మనకు కృతజ్ఞత మరియు ఈ ప్రపంచం యొక్క సృష్టి మరియు మోక్షానికి దేవుని కొనసాగుతున్న ప్రణాళికలో పాల్గొనడానికి నిబద్ధతకు దారి తీస్తుందని ప్రార్థించుకుందాం. మనము చేసే జపములో నా తలంపులు, నా చేతులు మహిమానుతుడైన దేవుని స్తుతికి, సేవకు మాత్రమే ఉపయోగపడాలి అని ప్రార్థించండి అని పునీత ఇగ్నాస్ వారు కోరుతున్నారు. కాబట్టి మనం చేసే ప్రార్థనలో మన తలంపులన్నీ, మన చేతులన్నీ కూడా మహిమానుతుడగు దేవునికి, అతని స్తుతికి, సేవకు మాత్రమే ఉపయోగపడే విధంగా ఉండాలని ప్రార్థించుకోవాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఎంత ఎక్కువగా దేవుని ప్రేమను పొందుతామో అంత ఎక్కువ మన పాపములకు ప్రాయశ్చిత్తం పొంది
హృదయ పరివర్తన చెంది నూతన జీవితాన్ని ప్రారంభిస్తామని మొదటి వారంలో పునీత ఇగ్నాస్ వారు మనకు తెలియజేస్తున్నారు. కాబట్టి అలాంటి గొప్ప మనసును దేవుడు మనకు ప్రసాదించాలని ప్రార్థించుకుందాం. ఆ ప్రేమ గల సర్వేశ్వరుడు మిమ్మును మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్.